హే ఎవ్రీవన్, వెల్కమ్ టు విచెస్ లిటిల్ లైఫ్. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేశాను అనమాట. కానీ మటనే కనిపించట్లేదు, రైసే వస్తుంది ఎంత తవ్వినా. ఓకే, ఇంకా మొదలు పెడదామా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇవే మటన్లోకి వేసాను అనమాట. విత్ క్వాంటిటీ, డిస్క్రిప్షన్లు, స్టెప్స్ ఇస్తాను, సో చూడండి. సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట, యాజ్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో మా అమ్మ ఏమో అసలు ముందు ఎంత మటన్కి చేస్తున్నానో చెప్పమని అంది మా అమ్మ. సో ఇది నేను 500 గ్రామ్స్కి చేస్తున్నాను మటన్. సో ఈ మ్యారినేటెడ్ మటన్ మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని 2 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టండి, ఆర్ ఓవర్ నైట్ ఉంచినా పర్లేదన్నమాట. మేమైతే ఒక 2 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసాము. సో తర్వాత ఏం చేయాలి అంటే, బాస్మతి రైస్ ఒక 2 గ్లాసెస్ అని చెప్పింది మా అమ్మ అయితే. కానీ తర్వాత చూస్తే అసలు మటనే కనిపించలేదు, మాకు ఏరుకోవాల్సి వచ్చింది. సో అంత రైస్ వచ్చింది మరి కుక్ చేస్తే. సో 1.5 గ్లాసెస్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏమో ఆయిల్ వేయాలన్నమాట. సో మా అమ్మ నాకు ఎంత ఆయిల్ వేయాలో చెప్పలేదు, గిన్నెలో ఎంత ఉందో అంత వేసేస్తే. తర్వాత మా అమ్మ తిట్టింది. సో ముందు చెప్పాలి కదా అసలు ఎంత వేయాలో, ఏం చెప్పరు. సో తర్వాత ఏమో ఈ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, సో అవి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. పాపం మా అమ్మ అయితే వీడియో యాంగిల్ ఎలా తీసి పెట్టాలా అని చాలా కష్టపడుతుంది. మా అమ్మ వీడియో తీస్తుంది అనమాట. ఇంకోవైపు నేను ఇవి మార్చేస్తానేమో అని భయపడుతుంది. సో ఇలా గోల్డెన్ క్రిస్పీ కలర్లోకి వచ్చాక తర్వాత మేము జీడిపప్పు కూడా వేసుకున్నాం. ఇది జస్ట్ ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో హాఫ్ గోల్డెన్ ఫ్రైడ్ ఆనియన్స్ మేము సగం పక్కన తీసి పెట్టాము. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ ఉంది కదా, సో అది ఇందులోకి వేసేసుకోండి. మా అమ్మ ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టాలి అని కూడా చెప్పు అని ఒక పక్క నుంచి చెప్తుంది అనమాట నాకు. సో ఈ మటన్ అంతా వేసేసాక దీన్ని మీరు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 25 మినిట్స్ అలా కుక్ చేసుకోండి, ఓకేనా. సో అలా తిప్పుతూ ఉండండి. అండ్ సో అలా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం బిర్యానీ సంగతి చూద్దాం. సో ఈ వాటర్ ఎందుకని అనుకుంటున్నారా? ఫస్ట్ నాకు కూడా తెలియదు ఎందుకు ఇలా వాటర్ ఇన్నేస్తుంది అని. అండ్ ఇవన్నీ ఎందుకు వేస్తున్నాము, అసలు ఈ వాటర్లో వేస్తారని నాకు అసలు తెలియదు ముందు. సో ఇదంతా బిర్యానీ రైస్ కోసం అని తర్వాత మా అమ్మ చెప్పింది అనమాట. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను. ఇది స్టోన్ ఫ్లవర్ అంట. అది అసలు స్టోన్ లాగా ఎందుకు వచ్చింది పేరు అనేది మీరు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. అండ్ సో ఇవన్నీ వేసేసుకొని నెయ్యి కూడా వేసుకోండి, మంచిగా బాగుంటుంది అనమాట నెయ్యి బిర్యానీలోకి. సో ఇవన్నీ లైక్ సేమ్ మ్యారినేట్ మటన్లోకి ఏమేమి వేసామో అవే ఉన్నాయి, జస్ట్ కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి అంతే. సో తర్వాత మనం మటన్ సంగతి చూద్దాం. సో దీని పరిస్థితి ఇలా ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక 1/2 లీటర్ బాయిల్ వాటర్ మనం వేసుకుంటున్నాం అనమాట. సో అప్పుడు మటన్ సాఫ్ట్గా అవుతుంది అని చెప్పి మా అమ్మ చెప్పింది. సో ఒక 1/2 లీటర్ హాట్ వాటర్ మాత్రమే వేయాలి. సో ఇలా బాయిల్ అవ్వాలన్నమాట మటన్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ఇందాక బిర్యానీ కోసం చేసినది కూడా స్టవ్ మీద ఆన్ చేసి అలా పెట్టేశాను. సో ఈ మటన్లో వచ్చేసి గరం మసాలా అండ్ కొత్తిమీర, పుదీనా అదేనా 2 వేసింది మా అమ్మ. ఓకే, నేను వేసాను, 2 వేయమని చెప్పింది. సో అంతే, అయిపోయింది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి, ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసేసేయండి ఫాస్ట్గా. అయిపోయింది మటన్. సో ఇప్పుడు దీని పరిస్థితి, సో ఇలా బాయిల్ అవ్వాలన్నమాట వాటర్. అండ్ మటన్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేద్దాం మటన్. అండ్ సో ఇక్కడ ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాం. సో ఇందాక పక్కన పెట్టిన రైస్ ఇందులోకి వేసేసుకోండి. ఇది చూడడానికి ఏమో సాంబార్ లాగా కనిపించింది నాకు. అసలు సాంబార్ వండుతున్నానా మటన్ బిర్యానీ వండుతున్నానా నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ మా అమ్మ ఏమో బిర్యానీ లైక్ కుక్ అయిందా లేదా చూడమని చెప్పింది, నాకేమో కాలుతుందనమాట ముట్టుకుంటుంటే. సో ఇప్పుడు నేను చేసిన దూళ్ళ పని ఏంటంటే అలా కింద పడేసాను అనమాట నేను. ఇంకా మా అమ్మ అప్పుడు తిట్టింది. సో ఇట్స్ ఓకే, బిగినర్స్ మిస్టేక్ అమ్మ అని చెప్పాను. సో ఇప్పుడు ఉడికాక లైక్ లేయర్స్ లాగా వేసేసుకోవాలన్నమాట ఈ బిర్యానీ. సో ఫస్ట్ ఒక కొంచెం లేయర్ ఇలా వేసాక దానిపైన మళ్ళీ నేను ఇలా ఇందాక తీసిన హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో అవి ఇంకా జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెం వేసేసుకొని మళ్ళీ నెయ్యి కూడా కొంచెం వేసుకోండి. సో ఇది ఒక లేయర్ అయిపోయిందనమాట ఇప్పుడు.
సో ఈ లేయర్ అయిపోయాక మళ్ళీ మీరు ఇంకా బిర్యానీ రైస్ మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోండి. సో చెప్తున్నాను కదా, రైసే ఎక్కువ ఉందన్నమాట. సో కొంచెం తక్కువ వండుకోండి బిర్యానీ అనేది, లైక్ అకార్డింగ్ టు ద మటన్ క్వాంటిటీ. సో మళ్ళీ పైన ఇలా లేయరింగ్ ఇలా వేసేసుకోండి. సో అంతే అయిపోయింది మటన్. సో కొంచెం ఒక 5 minutes మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని లైక్ హీట్ చేయండి. అంతే అయిపోయింది మటన్ బిర్యానీ. సో నా మటన్ బిర్యానీ ఎలా ఉంది గాయస్, కమెంట్లో చెప్పండి. ఓకే, బాయ్.